Let's go to the boys' side. الله أكبر ولله الحمد. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బక్రీద్ ఫెస్టివల్ రోజు జరిగినది. ఆ రోజు తీసాను వీడియో. నేను అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. బక్రీద్ రోజు మేము మసీద్కి వెళ్ళాము నమాజ్ కోసం. అక్కడ నమాజ్ అయిపోయిన తర్వాత మస్జిద్లో ఇక్కడ అందరూ చాలామంది గ్యాదర్ అవుతారు కదా నమాజ్కి. అందరూ ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నాము. చాలా క్రౌడ్ ఉంది ఈరోజు అయితే. రంజాన్ ఫెస్టివల్కి కూడా చాలా క్రౌడ్ ఉండింది. బక్రీద్ రోజు కూడా చాలా క్రౌడ్, సేమ్ చాలామంది వచ్చారు జనాలు. సో మేము బయటకు వెళ్ళే ప్రాసెస్లో నేను వీడియో తీస్తున్నాను అనమాట. చాలా క్రౌడ్ ఉంది కదా, జస్ట్ చూపిద్దామనేసి. इधर दिखा आइसक्रीम। अंजिला तू भी इधर फिरे। सानिक के कई कुछ है, सानिक के इसे उठा लो। ఇంకా మసీద్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇదైతే బక్రీద్కి ముందు రోజు అనమాట. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మసీద్కి వెళ్ళి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి నేను ముందు రోజే నైట్ టైము ఇలా కొంచెం ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇది సాంబార్ కోసం. మీరు నేను చేసే విధంగా సాంబార్ రెసిపీని ట్రై చేయాలంటే నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి సాంబార్ రెసిపీ. ఇదైతే గోంగూర కర్రీ, మేము బిర్యానీలోకి తింటాము.
ముస్లిం మ్యారేజెస్లో ఇది చాలా స్పెషల్ అన్నమాట ఈ గోంగూర. ఈ వీడియో కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చెక్ చేయండి వీడియోస్. నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ రెసిపీస్ అన్నిటి వీడియోస్ డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇదైతే నైట్ టైం అనమాట. పొద్దున్నే లేచి అంత పని చేయాలంటే అంత టైం సరిపోదు. సో నేను ముందు రోజు నైటే ఇలా కట్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సాంబార్కి మొత్తం పప్పు మొత్తం వాష్ చేసి ఆనియన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసి కూడా పెట్టుకున్నాను. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, లేచిన వెంటనే స్టవ్ ఆన్ చేసేయచ్చు. గోంగూర ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇంకా స్టవ్ ఆన్ చేసేసి నేను ఆల్రెడీ మొత్తం వేసేసాను కదా, ఇంకా మెనపడమే. ఇది వచ్చేసి రైస్ ఖీర్ కోసం బాస్మతి రైస్ని వాష్ చేసి ఇలా కుక్కర్లో నానబెట్టేసుకొని పెట్టేసుకుంటున్నాను నైటే. ఇది కూడా మార్నింగ్ లేచిన వెంటనే స్టవ్ ఆన్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఇది మార్నింగ్ అయిందనమాట. నేను లేచిన వెంటనే మొత్తం ఆన్ చేసి పప్పు మొత్తం మెదిపేశాను, ఉడికింది బాగా. ఇంకా పల్పు కూడా తీసి పెట్టాను, చింతపండు పులుసు అందులో వేసేసి, సాంబార్ కదా తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసి ఇదంతా బాయిల్ చేసేస్తాము. ఇంకా పక్కన పోపు వేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ అన్నింటినీ ఆయిల్లో పోపు వేసేసి, వెజిటేబుల్స్ అన్నీ నైట్ టైమే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యారెట్, సాంబార్కి యూస్ చేసే సొరకాయ, ఇంకా బెండకాయ, దొండకాయ, అన్ని వెజిటేబుల్స్ అనమాట. ఏవైనా యూస్ చేసుకోవచ్చు మనము సాంబార్కి. ఇది వచ్చేసి గోంగూర. ఇదే అనమాట సాంబార్కి పోపేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రాన్స్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ ప్రాన్స్ అయితే నైట్ టైమే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ పక్కకు తీసి, నెక్స్ట్ ఆనియన్, టమాటో, కొత్తిమీర అన్నీ మళ్ళీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని కూడా వేసేసి బాగా ఇంకా ఎక్స్ట్రా మసాలాలు అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే అది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రైస్ ఖీర్ అని చెప్పాను కదా, రైస్ ఖీర్కి కుక్కర్లో రైస్ వాష్ చేసి పెట్టాను, అది బాయిల్ అయింది మంచిగా. సో దానికోసం ఇలా డ్రై ఫ్రూట్స్ని ముందు రోజే కట్ చేసి మొత్తము ఎండలో ఆరబెట్టాము. ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఇవి ఘీలో రోస్ట్ చేస్తున్నాను ఖీర్లో వేసుకోవడం కోసం. సో బాస్మతి రైస్ ఇది బాగా బాయిల్ అయిన తర్వాత అందులోనే మిల్క్ని కూడా యాడ్ చేసేసి, తర్వాత ఎక్స్ట్రా మిల్క్ని కూడా వేసుకొని ఎంత సరిపోతుందో మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని షుగర్, కండెన్స్డ్ మిల్క్ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్, ఇదైతే సాఫ్రాన్ అనమాట. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి వేసేస్తున్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. ఇంకా బాగా మిక్స్ చేసుకొని బుడకలు ఫామ్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా నెయ్యి ఫ్లేవర్ కావాలంటే ఎక్స్ట్రా నెయ్యిని కూడా వేసుకోండి. అంతే, రైస్ ఖీర్ అయితే రెడీ. నెక్స్ట్ నేను ఇక్కడ మటన్ బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాను. మటన్ బిర్యానీ చేసేటప్పుడు ఇలా కుక్కర్లో చాలా మటన్ ఉందన్నమాట. సో 2 హాఫ్స్గా చేశాను. ఇందులో ఒక హాఫ్, అందులో ఒక హాఫ్. ఉప్పు, కారం, మసాలా, పసుపు,
కొన్ని ఆనియన్స్, కొత్తిమీర అన్నింటినీ వేసి ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మటన్ కుక్ అవ్వడం కోసం. ఈ రెండింటిని బాగా కుక్ చేసుకొని మనం ఇంకా సేమ్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెస్. ఆనియన్స్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమాటోస్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, దాన్ని అందులో వేసేసి వాటర్ పోసేసి రైస్ని కూడా వేసేసి మొత్తం దమ్మిచ్చేయడమే, అంతే. మటన్ బిర్యానీ అయితే చాలా ఈజీ. సో అదైతే మొత్తం వీడియో రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. నేను ఇప్పుడు మళ్ళీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇదైతే చికెన్కి సేమ్ ప్రాసెస్ అండి, ఏదైనా సేమ్ ప్రాసెసే. కాకపోతే మటన్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తాము. చికెన్ అయితే ఓన్లీ మ్యారినేట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా వేసేస్తాము. సో నెక్స్ట్ ఇది బాగా కుక్ అవ్వాలన్నమాట. చికెన్ కుక్ అయ్యాక మనం పీసెస్ అన్నింటినీ బయటికి తీసి తర్వాత ఎసరు పోసుకోవాలి, వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముక్కలతో కలిపి వాటర్ని యాడ్ చేస్తే ముక్క మాత్రం చప్పగా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సో పీసెస్ అన్నీ ఉడికాక మనం పక్కన తీసి పెట్టుకొని అప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని రైస్ని యాడ్ చేసిన తర్వాత రైస్ ఒక 50% కుక్ అవుతుంది కదా, అప్పుడు మనం చికెన్ని కూడా వేసేసుకొని దమ్ ఇచ్చేయాలి, అంతే. చికెన్ బిర్యానీ చాలా ఈజీ. ఇది వచ్చేసి కోవా సేమియా, నాకు చాలా ఇష్టం అనమాట. రంజాన్ ఫెస్టివల్ అప్పుడు కంపల్సరీ చేసుకుంటాము ఈ కోవా సేమియా అనేది. నేను ఈరోజు కూడా ట్రై చేశాను అనమాట, చాలా ఇష్టం కదా. నా ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేద్దామని, అందరికీ పంచుదామని నేను ఈరోజైతే ఇది కూడా చేశాను. చాలా నచ్చిందనమాట, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా నచ్చింది. ఈ సేమియా రెసిపీ అయితే పోస్ట్ చేయమని అడిగారు, ఖచ్చితంగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మిల్క్ కోవా, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, కష్టపడి ప్రిపేర్ చేశాను. చాలా ఇష్టము కోవా సేమియా అంటే, అందుకే కష్టపడితే చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇదేనండి ఈ వీడియో వచ్చేసి. ఇది వచ్చేసి డ్రై సేమియా అనమాట, ఇది నా ఫ్రెండ్ చేసింది, చాలా టేస్టీగా ఉంది. ఈ డ్రై సేమియా రెసిపీ కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను ఈసారి. అంతేనండి ఈ వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.